ఇక్కడ దేవాలయంలో గోశాల కట్టటువంటి వైభవాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే నాకు ఎంత కార్యక్రమాల ఒత్తిడున్నా తప్పకుండా వస్తానని దానికోసం 3:30 గంటలు ప్రయాణం చేసి వచ్చారు. లేకపోతే ఇప్పుడు మీకు ప్రవచనం చేసి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళేటప్పటికి రాత్రి 11, 12 అవుతుంది. ఎందుకు శ్రమ నాకు అంటే, మీరు చేస్తున్నంత మంచి పని ఎక్కడ చేస్తారు? అది చూసి ఆనందపడిపోయి వెళ్ళకపోతే కృతజ్ఞుడైపోతాను, నేను వెళ్ళాలి అని బయలుదేరి సంతోషంగా వచ్చాను. కాబట్టి ఆ గోవు అంత గొప్ప ప్రాణి, సకల దేవతా స్వరూపిణి, అందరు దేవతలు గోమాత ఎందే ఉన్నారు. అటువంటి గోమాతకి ప్రదక్షిణం చెయ్యడం, గోవుని రక్షించుకోవడం సమస్త దేవతలు సంతోషించడానికి కారణం. మీరు చరిత్ర పరిశీలిస్తే, అసలు కావ్యాలు పురాణాలు పరిశీలిస్తే గోవుతో సంబంధం లేని భగవంతుని యొక్క అవతారమే లేదు. అన్ని అవతారాలకి భగవంతుడితో సంబంధమే.